చెరువులు నాలాలను కబ్జా చేసింది 90% మంది బీఆర్ఎస్ నేతలేనని విమర్శించారు మంత్రులు. మహిళలంటే బీఆర్ఎస్ నేతలు గౌరవం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పేదవాడికి అన్యాయం చేయదన్నారు మంత్రులు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జపాన్లో పర్యటిస్తున్నారు. వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత జపాన్కు చేరుకున్నారు భట్టికి హనిడా ఎయిర్పోర్ట్లో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు స్వాగతం పలికారు. తెలంగాణలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు పలు కంపెనీలతో మంతనాలు జరపనున్నారు. మొదటి రోజు పెట్టుబడులకు ముందుకు వచ్చే కంపెనీలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు భట్టి. ఆ తర్వాత యమాన్షి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సందర్శనలో భాగంగా అధికారులతో కలిసి హాజరు కానున్నారు. 3 రోజుల పర్యటన తర్వాత తిరిగి హైదరాబాద్ రానుంది భట్టి బృందం. మహిళలంటే కేటీఆర్ కి చులకన భావమని ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. మెడలో నూలుదండ వేస్తే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కంటతడి పెట్టారు. కబడ్దార్ కేటీఆర్ అంటూ హెచ్చరించారు. ఇలాగే చేస్తే తమ కార్యకర్తలు బట్టలిప్పించి ఉరికిస్తారని వార్నింగ్ ఇచ్చారు. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది. కేటీఆర్ కబడ్దార్ అని చెప్తా ఉన్నాను. ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఒక్కోసారి ఇట్లాంటి పోస్టులు పెడితే నిన్ను బట్టలిప్పించి ఉరికిచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేస్తారనే విషయాన్ని మరి మర్చిపోవద్దు అని హెచ్చరిస్తూ హైడ్రా మూసీ పరివాహక అక్రమాలపై కేటీఆర్ హరీష్ డ్రామాలాపాలన్నారు మంత్రి సీతక్క. అక్రమ నివాసాల్లో ఉన్న పేదల పట్ల ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మూసీలో బడాబాబుల ఇండ్లు కట్టి పేదలకు అద్దెకిచ్చారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలకు గత సర్కార్ అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిందన్నారు సీతక్క. వాళ్ళ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం పదే విమర్శలు చేసి ఆ విమర్శలను పబ్లిక్ లో పంపిస్తే నమ్ముతారని అనుకుంటున్నారు. మూసీ నది ఎంబటి కూడా పబ్లిక్ కంటే ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఆ పొలిటికల్ లీడర్స్ అక్కడ కట్టడాలు కట్టుకొని రెంట్లకు ఇచ్చుకున్నారు. ఇలా వాళ్ళే దాన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. పేదవాళ్ళ డిమాండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు వింటారు. ఖచ్చితంగా వాళ్లకు మరి ఉపాధి కల్పించాలి, వాళ్లకు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా చూస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన జూపల్లి మోర్తాన్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వం మద్యం ద్వారానే ఎక్కువ ఆదాయం పొందేదని, తామొచ్చాక బెల్ట్ షాపులపై కఠిన చర్యలు చేపట్టామన్నారు. ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు. రెండవది కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాని సరఫరాదారు ఎవరైతే ఉంటారో ఇక్కడ చేస్తారో వాళ్లపైన కూడా కఠినంగా ఎవరైతే కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం 10,000 రూపాయల ఆదాయం ఎక్సైజ్ శాఖను కేసీఆర్ గారి నాయకత్వంలో 35,000 కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెంచుతుంది. ఈ అలవాటు మార్పాలంటే ఒకరోజు అయ్యేది కాదు కదా. మహిళలు, పిల్లలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రులు మానకొండూరు జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య పోషణ్ జాతరను ప్రారంభించారు. పోషకాహార స్టాళ్లను మంత్రులు పరిశీలించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. గర్భిణీలకు, పిల్లలకు పోషకాహారం అందించి ఆరోగ్య తెలంగాణగా మార్చాలని కోరారు మంత్రులు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా బలంగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాన్ని ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బలహీనమైన తల్లి, అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండదు. వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా అవగాహన కలిగించాలి. అన్ని జాగ్రత్తలు తీసుకొని బలమైన బిడ్డ ఈ తెలంగాణకు నూతనంగా జన్మనీయాలనేటువంటి ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వానికి ఇక్కడ అక్క చెల్లెలు తల్లులంతా దయచేసి దీన్ని ఆచరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ తీరు 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రుణమాఫీపై ఆ పార్టీకి మాట్లాడే అర్హత లేదన్నారు. 2022 కల్లా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు తుమ్మల. స్వామినాథన్ కమిషన్ అమలు కోసం ధర్నా చేసిన రైతులను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా రుణమాఫీ జరిగినట్లు చూపించగలరా అన్నారు. రైతులకు భరోసా కల్పించే బాధ్యత తమదన్నారు తుమ్మల.